ఈ వీడియో చూసిన వాళ్ళ చాలామంది మనోభావాలు దెబ్బతినొచ్చు. సో ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పీపుల్ హూ విల్ బాదర్ అబౌట్ దేర్ సెంటిమెంట్స్. ఈ వీడియోలో కొద్దిగా నిజాలు మాట్లాడుకుందాం మనం. రైట్, రామచంద్ర యాదవ్ ఇతను ఈ మధ్యకాలంలో లైమ్లైట్లోకి రావడానికి ప్రయత్నిస్తున్న రాజకీయ నాయకులలో ఒక రాజకీయ నాయకుడు. ఇతను తక్కిలపాడు దగ్గర నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఒకటి అక్కడ అభిమానులు కొంతమంది పెట్టుకుందాం అనుకుంటే దాన్ని ఆ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకి ఎవరికి ఇబ్బంది అనిపించలేదు, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి లేదా ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఆ జిల్లా వాళ్ళకి ఎవరికి ఆ నియోజకవర్గపు ప్రజలకి వాళ్ళెవరికి ఇబ్బంది అనిపించలేదు. అటెక్కడో శివరాకరణ పొంగనూరులో ఉన్న రామచంద్ర యాదవ్కి నొప్పి అనిపించింది. ఎందుకు నొప్పి అనిపించిందంటే, యాదవులందరికీ నేను ప్రతినిధిని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యాదవులందరికీ నేను ప్రతినిధిని, మా యాదవుల మనోభావాలు దెబ్బతింటున్నాయి అని చెప్పని ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఏమంటాడంటే, నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో మీరు తయారు చేసి ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠిస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ మీరు దీన్ని చూసి కృష్ణుడు ఎలాగే ఉంటాడేమో అని అనుకుంటే ఎలా, పొరపడితే కృష్ణుడు రామారావు అనుకుంటే పొరపడితే అంటాడు. ఒకసారి వినండి ఆయన ఏమంటాడు. ఈరోజు ఒక మనిషిని దేవుడి రూపంలో పెడితే ఇతనే దేవుడు అనే మెసేజ్ రాంగ్ మెసేజ్ వస్తుంది. దానివల్ల విన్నారు కదా, అంటే ఇంతకు మించి భావదారిద్ర్యం ఎవరికైనా ఉంటుందా? ఈ రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి అతన్ని డైరెక్ట్గా అడుగుతున్నా, నువ్వేమన్నా యాదవులందరికీ ప్రతినిధివా? నువ్వు యాదవులందరికీ ప్రతినిధివా? నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో కేవలం రామచంద్ర యాదవ్ అని యాదవుల పేరుని చెడగొడుతున్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను నేను. రామచంద్ర యాదవ్ నువ్వేమన్నా యాదవులందరికీ ప్రతినిధివా? నందమూరి తారక రామారావు గారి విగ్రహం పెట్టుకుంటున్నారు వాళ్ళు. కృష్ణుడి రూపంలో పెట్టుకుంటారా, రాముడి రూపంలో పెట్టుకుంటారా, శివుడి రూపంలో పెట్టుకుంటారా, జీసస్ రూపంలో పెట్టుకుంటారా, ఎవరి రూపంలో పెట్టుకుంటారా, అది వాళ్ళకి సంబంధించిన విషయం. ఒకవేళ నువ్వే యాదవులకు రిప్రజెంటేటివ్ అని నువ్వు అనుకుంటున్నావా? నీ నియోజకవర్గంలో పొంగనూరులో పెద్దిరెడ్డి ముందు పోటీ చేస్తే నీకు వచ్చిన ఓట్లన్నీ? నీ నియోజకవర్గంలో యాదవులు ఎంతమంది ఉన్నారు? 45,000 మంది యాదవులు ఉంటే నీ నియోజకవర్గంలో నీకు ఎన్ని ఓట్లు పడినాయి? మొత్తంగా 4,000 ఓట్లు పడినాయి. ఆ 4,000 ఓట్లు కూడా అందరూ యాదవులు వేశారని ఉందా? అది నీ స్టేచర్ యాదవుల్లో. వాళ్ళు నిన్ను కన్సిడర్ కూడా చేయరు. యాదవులు ఏంటది ఇబ్బంది పడిపోతారా దీనికా? నందమూరి తారక రామారావు ఇక్కడ దీంతో పాటు నువ్వు యాదవుణ్ణి అని చెప్తున్నావు. నీ పిల్లల పేర్లేంటి? నీ కొడుకు పేరు, నీ కూతురు పేరేంటి? నీకు శ్రీకృష్ణుడు అంటే అంత అభిమానం కదా, నీ కుటుంబంలో నువ్వు పెట్టుకున్న పేర్లేంటి నీ పిల్లలకి? జయకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, హరికృష్ణ, మొత్తం పిల్లలందరికీ కృష్ణులుగా పేరు పెట్టాడు నందమూరి తారక రామారావు. ఆ నందమూరి తారక రామారావు గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఏ నందమూరి తారక రామారావు గురించి మాట్లాడుతున్నావు? చాలామందికి పురాణాలు, ఇతిహాసాలు తెలియని వ్యక్తులందరికీ పురాణాలని, ఇతిహాసాలని మనందరం ఎంతమంది చదువుతాం? మనందరం పుస్తకాలు, భగవద్గీత, రామాయణం, మహాభారతం ఎంతమంది చదువుతాం మనం? ఇలా చదవని వాళ్ళందరికీ కూడా ఒక 2-2.5 గంటల సినిమాలో క్యారెక్టర్స్ అన్నిటినీ, మన పురాణాలు, ఇతిహాసాల్లో ఉండే గొప్ప గొప్ప క్యారెక్టర్లన్నింటినీ పరిచయం చేసిన వ్యక్తి ద గ్రేట్ లెజెండ్ స్టాల్వర్డ్ నందమూరి తారక రామారావు. ఆ నందమూరి తారక రామారావుని ప్రతి దారిని పోయే లోఫర్ నా కొడుకు వచ్చి మాట్లాడుతున్నాయి. మొన్నాడెవడో ఇక ఈ రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి గురించి నేను ఎంత తక్కువ ఎందుకంటే వీళ్ళందరూ కూడా అటెన్షన్ సీకింగ్ పర్సనాలిటీస్. ప్రభుత్వాన్ని నేను కూడా ప్రశ్నిస్తా, నీకంటే చాలా దారుణంగా ప్రశ్నిస్తా, చాలా గట్టిగా ప్రశ్నిస్తా. కానీ విమర్శకి అసలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఇట్లా చూసారా మన రాష్ట్రం ఎట్లా తయారవుతుందో? మతాల మధ్యలో చిచ్చులు పెడతాన్నోడిని వదిలేస్తాం మనం ఏం మాట్లాడాం. కులాల మధ్యలో చిచ్చులు పెడదాం అనుకున్నాం ఇట్లాంటి వాళ్ళని
మనం మాట్లాడు. యాదవులందరికీ వచ్చాడండి పెద్ద, యాదవులకు పెద్ద కింగు. నా స్నేహితుల్లో యాదవులు ఉన్నారు, అయితే ఎవ్వరు కూడా నీలాగా బిహేవ్ చేయలే. చిన్న విషయాన్ని మొత్తం కులానికి ఆపాదిస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకండి ఇలాంటి వాళ్ళని, నారా చంద్రబాబు నాయుడు గారు మహా అయితే ఎంతమంది 5-10 మంది వచ్చారు, మొత్తం ఈడ్చి లోపలేయకుండా. సమాజంలో కులం పేరు మీద స్ప్లిట్ క్రియేట్ చేద్దామనుకుంటే, ఒక హెవాక్ క్రియేట్ చేద్దామనుకుంటే ఎందుకు ప్రభుత్వం యాక్షన్ తీసుకోదు ఇలాంటి వాళ్ళ మీద? వీళ్ళకి కూడా భయపడతారా? ఇలాంటి వాళ్ళకి కూడా భయపడతారా? ఇకపోతే కమ్మ కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నాం. అంటే కమ్మ కమ్యూనిటీ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్దోడు, చిన్నోడు, ముసలోడు, ముతకోడు అందరికీ సాఫ్ట్ టార్గెట్ కమ్మ కమ్యూనిటీ. ప్రతి ఒక్కడికి సాఫ్ట్ టార్గెట్ కమ్మ కమ్యూనిటీ. ప్రతి ఒక్కడికి, నేను ఇది చెప్పడంలో నాకు ఎలాంటి మొహమాటం లేదు, ప్రతి ఒక్కడికి సాఫ్ట్ టార్గెట్ కమ్మ కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. నిన్నగాక మొన్న వచ్చిన ఒక లిరిక్ రైటర్ గాడు, వాడికి ఈ కళ్ళద్దాలు ఇట్లా తీస్తే ప్రపంచం కనిపించదు వాడికి. వాడు కూడా, అంటే ఐఎమ్ నాట్ బాడీ షేమింగ్ హిమ్, ఐఎమ్ నాట్ బాడీ షేమింగ్, అంటే అర్థం చేసుకోండి, వాడు బెజవాడలో నుంచొని నందమూరి తారక రామారావు గురించి ఇండైరెక్ట్గా మన పురాణాలని, ఇతిహాసాలని వక్రీకరిస్తే నువ్వు తీరా అనంత శ్రీరామ్గా నువ్వు తీ. వాడు ఆ రోజు నందమూరి తారక రామారావు గారి గురించి మాట్లాడితే ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు మాట్లాడాల. ఏ భయమా? ఒక్క కమ్మాడు మాట్లాడాల. నందమూరి తారక రామారావు కమ్మాలకు మాత్రమే ప్రతినిధి కాదు, కానీ ఇదే మాట రాజశేఖర రెడ్డి గారి గురించో, వంగవీటి మోహన్ రంగా గారి గురించో మాట్లాడితే రెడ్లు కానీ కాపులు కానీ రియాక్ట్ అవ్వరా? అయితే వాళ్ళ కులపెచ్చున్నట్ట. ప్రతి ఒక్కడికి సాఫ్ట్ టార్గెట్. నిన్నగా మొన్న ఎయిర్ అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది. వాడెవడో బెజవాడలో మూలన దాక్కొని బతికినోడు కూడా వెబ్ సిరీస్లో నువ్వు సి అయితే బాలయ్య బాబు అని చెప్పని పిల్లలు బీటెక్లో అలా బిహేవ్ చేస్తారు అని చెప్పని. అంటే మనందరం కూడా పెరుగుతున్న వాతావరణంలో కులాలు, మతాలు ప్రతి ఒక్కడికి అంటేసినాయి. దాంట్లో కేవలం కమ్మోళ్ళకు మాత్రమే కులపెచ్చ ఉందని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజల మనోభావం కావచ్చు. మరి కమ్మోళ్ళకు మాత్రమే కులపెచ్చ ఉంది. మరి అక్కడ దాకా కనిపించిన వాడెవడో ఆడు ఆ డైరెక్టర్ గడా నా కొడుకు సి అని చూపించి బాలయ్య బాబు గురించి మాట్లాడుతున్న ఓ రూమ్ గురించి వేశాడు స్క్రీను. మరి ఆ పక్క రూమ్లో ఎన్ను, నాయుడు, కాపులు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, పొద్దున్న చిరంజీవి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్, నాగబాబు, ఆఖరికి నాగబాబు కూడా ఊడికం చేసే వాళ్ళ గురించి మాట్లాడడం మనం. ఆ రూమ్ కనిపించిన డైరెక్టర్ గడికి పక్క రూమ్లో కాపుల గురించి ఎందుకు కనపడలా? కృష్ణా జిల్లాలో కనిపించిన కమ్మ ఫీలింగు కొద్దిగా పక్కకి వెళ్తే గోదావరి జిల్లాలో కాపులకున్న కాస్ట్ ఫీలింగ్ మనకు ఎందుకు కనపడలా? ఇంకా ఇటుపోతే మన రాయలసీమలో ఉన్న రెడ్లకున్న కాస్ట్ ఫీలింగ్ మనకు ఎందుకు కనపడలా? గత 10-15 సంవత్సరాల్లో వెనక్కి చూడండి, ఎన్ని లక్షల మందితో కమ్మాలు పెట్టారండి పెద్ద సభ. మనకి కమ్మాలు అనగానే కాస్ట్ ఫీలింగ్ గుర్తొస్తుంది. మన దౌర్భాగ్యం, కమ్మాలు అనగానే ఎన్టీఆర్. ఇప్పుడు నీకు ఇష్టమైన హీరో ఎవరో అనగానే ఒక కమ్మాడు కాకుండా, లెట్ అస్ సే ఇఫ్ ఐఎమ్ నాన్ కమ్మ, ఈ కమ్మాడు కానివాడు ఎవడైనా నందమూరి తారక రామారావు గారని నాకు ఇష్టం అంటే, అబ్బా అవునా ఎందుకు అని అడుగుతాడు ఓ పెద్ద మనిషి. అదే ఒక కమ్మాడు నందమూరి తారక రామారావు అంటే ఇష్టం అండి అన్నావు అనుకో, ఓహో నువ్వు కమ్మాడుగా, నువ్వు చౌదరివిగా. బల్లనకు మాల సి అని, బల్లనకు మాల చౌదరి అని, కమ్మ అని రాసుకోవడం దగ్గర ఆగిపోయింది కమ్మల కుల వివక్ష. మిగతా వాళ్ళందరూ ఎదిగిపోయారు బాగానే. ఈ అమ్మ అరే ఆ అనంత శ్రీరామ్ గారు మాట్లాడితే ఎప్పుడు మాట్లాడు బయటకు వచ్చి. ఈ ఎయిర్ అనే మూవీ వెబ్ సిరీస్లో మొత్తం అన్ని ఇన్స్టాగ్రామ్లో అన్నింటిలో కమ్మాలు కులపెచ్చోళ్ళు అన్నట్టు రీల్స్ సర్క్యులేట్ అవుతుంటే, ఓ 4-5 కూర్చొని ఒక బల్ల వేసుకొని ముందు, ఓ 4-5 బల్ల వేసుకొని ఈ సినిమాని మేము ఖండిస్తున్నాం. సరిపోద్దా?
రీల్స్లో బయటకు అంతా తిరిగేసింది. ఆ సినిమాలో, ఆ వెబ్ సిరీస్లో ఆ పాటలు తీసేశారంట. సరిపోద్దా? అయిపోయిందా? అప్పటికే మొత్తం కట్ చేసి బయట తిరుగుతున్న సర్క్యులేట్ అవుతున్న రీల్స్కి క్షమాపణలు ఎవడ చెప్తాడు? డైరెక్టర్ గారితో క్షమాపణలు ఎందుకు చెప్పిలా? మనం చెప్పం. మనకు అసలు అంటే కమ్మాల నేను మాట్లాడేది కొద్దిగా బాధ కలిగించవచ్చు కమ్మ కమ్యూనిటీ వాళ్ళకి. బట్ దిస్ ఈజ్ ద రియాలిటీ. ఇదే రియాలిటీ. మనకి నందమూరి తారక రామారావుని ఒక కమ్మాడు ఇష్టపడితే వాడి కాస్ట్ ఫీలింగు, చిరంజీవిని, పవన్ కళ్యాణ్ని, రామ్ చరణ్ని మొత్తం ఆ చరణ్ నుంచి ఈ చరణ్ దాకా, ఆ తేజు, ఈ తేజు, శ్రీ తేజు, వరుణ్ తేజు, ఆఖరికి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలను పెళ్లి చేసుకున్నవాడికి కూడా ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టుకుంటారు. వాడి కాస్ట్ ఫీలింగ్ లేనట్టు. నందమూరి తారక రామారావు ద గ్రేట్ స్టాల్వర్డ్ తెలుగు చలనచిత్ర సీమలో. అసలు మొత్తం తెలుగు చలనచిత్ర సీమకే కాదు, రాజకీయాలలో మొత్తం ఒక గ్రేటెస్ట్ పర్సనాలిటీని, ఒక స్టాల్వర్డ్ని మనం ఇష్టపడితే మనకు కాస్ట్ ఫీలింగ్ ఉన్నట్టు. నందమూరి తారక రామారావును కులానికి కన్ఫైన్ చేస్తారా? నందమూరి తారక రామారావుకి ఒక కులపెచ్చుంటే పటేల్ పట్వారీ వ్యవస్థ తెలంగాణలో ఎందుకు తెస్తాడు? పోలీస్ పటేల్ పట్వారీలని, ఒరే మీకు మీరేంట్రా పేదల్ని, బడుగు బలహీన వర్గాల్ని ఎందుకురా ఇలా చేస్తున్నారు మీరు అని చెప్పని ఎందుకు ఆ పటేల్ పట్వారీ వ్యవస్థను తీసేస్తాడు నందమూరి తారక రామారావు? అంటే కులపెచ్చ నందమూరి తారక రామారావుకు ఉంది కదా, అజమాయిషి చేయాలనుకుంటాడు కదా. పేదల గురించి పట్టించుకోడు కానీ నందమూరి తారక రామారావు. అసలు నందమూరి తారక రామారావు ఏం చేశాడో మీకు తెలుసా? ఈ కాస్ట్ ఫీలింగ్ అని నా కొడుకులకి. నందమూరి తారక ఆడవాళ్ళకి ఆస్తి హక్కు, సమాన హక్కు, ఆస్తిలో సమాన హక్కు అనే చట్టం తీసుకొచ్చింది ఎవరో వెళ్ళి చూడండి. పటేల్ పట్వారీ వ్యవస్థను తీసేసింది ఎవరో వెళ్ళి చూడండి. ఏపీఆర్ జేసీ ఎవరో తీసుకొచ్చింది. హైదరాబాద్లో మతకల్లోలాలు చెలరేగుతుంటే ఆ టైంలో ఒక స్పెషల్ స్క్వాడ్ని తీసుకొచ్చి ఒక్క మతకల్లోలం కూడా జరగకుండా చేసింది ఎవరు? ₹2 కిలో బియ్యం కావచ్చు. అసలు ఒకటేంటి చెప్పుకుంటా పోతే బొచ్చుడు ఉన్నాయి. నందమూరి తారక రామారావు ఈజ్ నాట్ సంథింగ్ దట్ యు ఆర్ కన్ఫైనింగ్ టు. అంటే నేను అదే చెప్తున్నా, ఒక 10-15 సంవత్సరాలు మీరు వెనక్కి వెళ్ళి చూడండి. రెడ్లు సభలు పెట్టుకుంటారు, వాళ్ళ కులపెచ్చలేనట్టు. కాపులు సభలు పెట్టుకుంటారు, వాళ్ళ కులపెచ్చలేనట్టు. దళిత వర్గాలు, మాలలు, మాదిగలు సభలు పెట్టుకుంటారు, మహాసభలో గర్జనలో పెట్టుకుంటారు, వాళ్ళకి కులపెచ్చలేనట్టు. కానీ కమ్మాడు వనభోజనానికి వెళ్తే కులభోజనాలు అయిపోతాయి. వాళ్ళు అదే పెట్టుకుంటారు, అంతకుమించి ఏం చేయరు పాపం. వాళ్ళు అదే పెట్టుకుంటారు, కమ్మాళ్ళు అదే ఒక్కటే పెట్టుకుంటారు. ఆ కులభోజనాలు పెట్టుకొని చెయ్యెత్తి చేయి కొట్టు కమ్మోడా అని పాటలు పాడుకుంటారు. అందరూ అయిపోయి చప్పట్లు కొట్టుకుంటారు, వెళ్ళిపోతారు. మళ్ళీ దారిని పోయే ఇట్లాంటి లోఫర్ నా కొడుకు ఎవడో ఒకడు వచ్చి కమ్మోళ్ళు మొత్తం కుల ఫీలింగ్ ఉందండి వీళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ కమ్మోళ్ళ రిప్రజెంటేషన్ ఏం కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేని ప్రతిసారి కమ్యూనిటీ వీక్ అయిపోతుంది, అది వీక్ అయిపోతుంది అని చెప్పని పాపం ఎన్ఆర్ఐలు యుఎస్లో ఇక్కడ ఆంధ్రాలో ఉండే ప్రతి ఒక్కడు చిన్న చిన్న కొడుకు ఫండింగ్లు వేసుకొని పాపం పార్టీకి పనిచేస్తారు. అధికారంలోకి వచ్చిన ప్రతిసారి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి పేదరికం అనుభవిస్తున్న కమ్మాడి దగ్గర నుంచి మిడిల్ క్లాస్లో ఉన్న కమ్మాడు, రిచ్లో ఒక స్థాయిలో ఉన్న కమ్మాడు దాకా అందరూ కూడా మోక్ చేయబడతారు. ఎవడన్నా ఏమన్నా మాట్లాడితే చాలు కింద కామెంట్లో కమ్మగా మాట్లాడారండి. అది పాపం కమ్మాలు ఒక్కరికి కాస్ట్ ఫీలింగ్ ఉంది మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. ఇంకెవరికి లేదు కాస్ట్ ఫీలింగు. ఎంతమంది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేసుకుంటున్నారా మీరు ఇళ్ళల్లో? ఎంతమంది రెడ్లు, కాపులు, మిగతా అసలు బీసీ కులాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా, అంతెందుకు దళిత వర్గాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎంతమంది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు? మనకి కమ్మాడు అనగానే నందమూరి తారక రామారావు కమ్మాడని మాత్రం గుర్తొస్తుంది. కానీ ఎప్పుడో త్రిపురనేని రామస్వామి పెరియార్కి సమకాలికుడు, పెరియార్ రామస్వామికి సమకాలికుడు అయిన త్రిపురనేని రామస్వామి కులాన్ని పక్కన పెట్టి, ఒక కమ్మాడైనా సరే కులాన్ని పక్కన పెట్టి అణచబడ్డ వర్గాల కోసం బ్రాహ్మణిజం మీద, అంటే బ్రాహ్మణికల్ ఐడియాలజీ మీద ఫైట్ చేసిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రిఫార్మర్ త్రిపురనేని రామస్వామి మనకు ఎందుకు గుర్తురాడు? మనకు గుర్తురాడు ఎందుకంటే కమ్మాడు కదా. త్రిపురనేని రామస్వామి మనకు గుర్తురాడు, కమ్మాడు కదా. కాస్ట్ ఫీలింగ్ ఉండొచ్చు పాపం. అతను ఎండైనా చేయండి సోషల్ రిఫార్మ్స్, కమ్మాడు కదా, నేని అని ఉంది కదా, కాబట్టి కమ్మాడు కాస్ట్ ఫీలింగ్. మనం అమ్మో అతని గురించి మాట్లాడితే ఇంకో సాటి కమ్మాడు కూడా మాట్లాడ్డావు, ఎందుకంటే అతని గురించి మాట్లాడితే ఈడికి కాస్ట్ ఫీలింగ్ ఉందనుకుంటాడు మళ్ళీ ఇంకోడు.
నేను కమ్మాలకు చెప్తున్నా, మిమ్మల్ని ఏ రాజకీయ పార్టీ ఓన్ చేసుకోదు. మిమ్మల్ని కేవలం ఓట్ బ్యాంక్ కూడా ఓట్ బ్యాంక్ కూడా ఏముందిలే పాపం, మీరంతా 3% 4%గా ఓట్ బ్యాంక్ కూడా కాదు. మిమ్మల్ని కేవలం మనీ బ్యాంక్ కింద మాత్రమే మిమ్మల్ని చూస్తున్నారు ప్రతి రాజకీయ పార్టీ ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ టీడీపీ. ఏం నందమూరి తారక రామారావు గురించి మాట్లాడితే ఎవడు మాట్లాడాడు? తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి. ఎయిర్ అనే వెబ్ సిరీస్ గురించి మాట్లాడితే ఏ కమ్మాడు మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి? ఎందుకంత భయం? ఐఎమ్ నాట్ ఇన్స్టిగేటింగ్ యూ, నేను మిమ్మల్ని ఇన్స్టిగేట్ చేయట్లా. ఐఎమ్ టెల్లింగ్ యూ ద హార్డ్ రియాలిటీ. నేను ఇందాక చెప్పినట్టు నందమూరి మనకి కమ్మాడు అనగానే కాస్ట్ ఫీలింగ్ గుర్తొస్తుంది, కానీ ఈ దక్షిణ భారతదేశంలో ఎలాంటి కమ్మాల్లో సోషల్ రిఫార్మర్స్ ఉన్నారు. త్రిపురనేని రామస్వామి దగ్గర నుంచి మాట్లాడితే ఎన్జీ రంగా, రైతుల కోసం సామాజిక న్యాయం కోసం పోరాడినాడు ఎన్జీ రంగా. గుట్టిపాటి బ్రహ్మయ్య యాంటీ ఫ్యూడల్ యాంటీ కాస్ట్ మూమెంట్స్ గురించి పోరాడాడు. మనకు గొట్టిపాటి కనిపిస్తుంది. అతను పోరాడిన కుల ఉద్యమాల గురించి, అంటే కుల నిర్మూలన ఉద్యమాల గురించి, యాంటీ ఫ్యూడల్ ఉద్యమాల గురించి మనం మాట్లాడాం. ఎందుకంటే కమ్మాడు కదా, కులపెక్ష ఉండొచ్చు పాపం అతనికి. కల్లూరి చంద్రమౌళి పేరు ఎంతమందిని ఉంటారు? ఈక్వాలిటీ కోసం పోరాడిన వాళ్ళలో కల్లూరి చంద్రమౌళి కూడా ఒకడో. మన భారతదేశం మొత్తం కుల వివక్ష, అంత వివక్షతో ఉన్నప్పుడు ఈ కులపెచ్చోళ్ళే పాపం, కమ్మ కులపెచ్చోళ్ళు బయటకు వచ్చి వీటి మీద పోరాడారు. మీకు దుగ్గిరాల బలరామకృష్ణ ఎంతమందికి తెలుసు? నేను కమ్మాలను కూడా అడుగుతున్నా, దుగ్గిరాల బలరామకృష్ణ ఎంతమందికి తెలుసు? పెళ్ళైన ఆడపిల్లలు ఒకవేళ భర్త చనిపోతే వాళ్ళందరినీ తెల్ల చీరల కట్టి అట్లా మొత్తాన్ని కూర్చోబెడుతున్నారని చెప్పని ఈ వీడియో ఎంపవర్మెంట్ మీద, వీడియో మ్యారేజెస్ మీద, ఈ అంటరానితనాన్ని పారద్రోలాలని పోరాటం చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ రిఫార్మర్ ఇతను. ఎంతమందికి తెలుసు మీకు? అన్నే అంజయ్య ఈ హరిజనుల అప్లిఫ్ట్మెంట్ కోసం, ఇప్పుడు మనం దళితులు అన్నాను, అప్పట్లో హరిజనులు, ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో ఆ పదం కూడా తీసేశారు. ఐఎమ్ రీటరేటింగ్, కాన్స్టిట్యూషన్లో ఆ పదం తీశారు, హరిజన్ అనే పదం వాడకూడదు మనం. దళితులు అంటే అణచబడ్డ వర్గాల అప్లిఫ్ట్మెంట్ కోసం పనిచేసిన వ్యక్తి. మనకి వీళ్ళెవ్వరూ గుర్తురారు. మనకి కమ్మ కమ్యూనిటీ అనగానే నందమూరి తారక రామారావు, బాలకృష్ణ మాట్లాడిన దరిద్రపు మాటలు, బాలకృష్ణ స్టేజ్ మీద మాట్లాడిన మాటలు ఇవే కనిపిస్తాయి మనకి. ఏం కమ్మ కమ్యూనిటీని ఏం నందమూరి బాలకృష్ణ లేకపోతే చంద్రబాబు నాయుడు వీళ్ళు మాత్రమే ఓన్ చేసుకున్నారు ఏమన్నా? వాళ్ళు తప్పు చేయగానే కమ్యూనిటీ మొత్తం తప్పు చేసినట్ట? ఐఎమ్ సారీ టు సే దిస్, కమ్మ కమ్యూనిటీ షుడ్ కమ్ ఇన్ ఫ్రంట్ అండ్ టాక్. ఖచ్చితంగా మీరు ముందుకొచ్చి మాట్లాడాలి. మాట్లాడకపోతే ఈ కమ్యూనిటీ మొత్తాన్ని ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ కింద చూపిస్తారు. అరే ఒక రెడ్డి బయటకు వచ్చి నేను రెడ్డి అని చెప్పుకుంటాడు. ఐఎమ్ నాట్ టాకింగ్ యాజ్ అ రేషనలిస్ట్ రైట్ నౌ. నేను ఒక సామాన్య మనిషిగా మాట్లాడుతున్నాను, ఒక హేతువాదిగా మానవవాదిగా మాట్లాడట్లా. నేనేంటి, నాకు కులపెచ్చుందా లేదా అవన్నీ నా కుటుంబానికి తెలుసు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు. నేను ఏ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అమ్మాయిని చేసుకున్నాను అవన్నీ అందరికీ తెలుసు. నేను ఇప్పుడు ఐఎమ్ నాట్ టాకింగ్ యాజ్ అ రేషనలిస్ట్, ఐఎమ్ టాకింగ్ యాజ్ అ హ్యూమన్, ఒక మనిషిగా మాట్లాడుతున్నా. ఏ కమ్యూనిటీని చేసి నీ తప్పే కదా. ఒక రెడ్డి బయటకు వచ్చి నేను రెడ్డి అని చెప్పుకుంటాడు, కాపు బయటకు వచ్చి కాపు నాడు అంటాడు, రెడ్డికి రెడ్డి జాగృతి ఉంది, కమ్మలకు కమ్మ సంఘం ఉంది, అంతవరకే పేరే. ఇట్లాంటి నా కొడుకులు ఎవడన్నా బయటకు వచ్చి మాట్లాడితే కనీసం నోరు తెరిచి మాట్లాడలేని చాతకాని తనంలో బతుకుతున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడకపోతే రేపొద్దున్న మీ మొత్తం కమ్యూనిటీనే ఒక యాంటీ సోషల్ కమ్యూనిటీ కింద వీళ్ళకు కులపెచ్చ ఉందన్నట్టు ప్రజెంట్ చేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళకి కులం అంటే మన 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 దేశంలో ఉన్న అతి జుగుప్సాకరమైన విషయాల్లో ఇది కూడా ఒకటి. మతం ఒకటి, కులం ఒకటి. దీంట్లో పుట్టి పెరిగాం కాబట్టి ప్రతి ఒక్కడికి అది ఉంది. లేదు అన్నాడు బయటకు వచ్చి చెప్పండి, మాకు లేదురా, మా మొత్తం కులం అంతా శుద్ధపోస కులం మాది అని చెప్పండి. రెడ్లు, నాకు ఎవ్వడికి కాస్ట్ ఫీలింగ్ లేదురా, రెడ్డిస్లో అందరం ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటాం. కాపులు, నాకు ఎవరికి కాస్ట్ ఫీలింగ్ లేదురా, అందరం ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చెప్పండి. ఎవడో చెప్పలేడు, ఇంక్లూడింగ్ అప్రెస్డ్ కమ్యూనిటీస్ ఎవడో చెప్పలేడు. కానీ కమ్మోడు మాత్రం బయటికి వితౌట్ కాస్ట్ మాట్లాడాల.
మీతో ఆడికి కమ్మాడని చెప్పుకోకూడదు, చెప్పుకుంటాడు కాస్ట్ ఫీలింగ్. చౌదరి అని ఉంటే ఏంటి చౌదరి అని పెట్టుకున్నాను కాస్ట్ ఫీలింగ్ నీకు? సినిమాలలో రెడ్లు, ప్రతి సినిమాకి ఆ రెడ్డి ఈనాయుడు అని పెడతారు, అక్కడ కాస్ట్ ఫీలింగ్ కనపడదు మనకి. యూ షుడ్ స్పీక్ అవుట్ ఆర్ ఎల్స్ మిమ్మల్ని ఇలాగే ఆళ్ళు ఇల్లు కాదు అప్రెస్డ్, మీరు అప్రెస్డ్ కమ్యూనిటీ అయిపోతారు. థ్యాంక్ యూ సో మచ్.